హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ అమ్మమ్మ మనం ఇల్లు చేసే అమ్మమ్మ నేను 95 95 ఇయర్స్ ఉంటుంది అమ్మమ్మ. ఇది మాట్లాడమ్మమ్మ. హాయ్ ఫ్రెండ్స్ అను అమ్మమ్మ. హాయ్ ఫ్రెండ్స్ అను. జెండమ్మ రుద్దుకుంటా ఆడ పెట్టిన అన్న పెట్టిన రుద్దుకోలే రుద్దుకుంటా. ఏది పెద్ద మీదే ఇక్కడ పోయిందిగా. అమ్మమ్మ బెడ్ 70 ఉంటాయా 70 ఉంటాయా పెద్దమ్మకి ఉంటాయా? నీకెంత ఉంటాయి? నాకు 80 పైన 80 పైన. గాంధీ తాత చచ్చిపోయేటప్పుడు అంత అమ్మాయి ఇంత అమ్మాయి నేను. అబ్బా, అంటే 90 ఉంటాయి అటు ఇటు ఉంటాయి 90. అమ్మమ్మకి నేను తెలియదు రాగిపోనానా బండలు కట్టం చేసి అడిగి అనకమ్మని బండలు కట్టం చేసి ఏదేంటి నేను ఎక్కడికి పోక యాక్సిడెంట్ 2 మాట పట్టు విరిగింది, చెయ్యి విరిగింది. ఇదిగో ఓ పరిగిందిగా, యాక్సిడెంట్ అయింది. అబ్బా యాక్సిడెంట్ 2 మాటలు యాక్సిడెంట్ అయింది. కొడకాయ గోడ లేదు, గోడ దొరికింది, అటుపోతుకు అయిపోయింది నాది. మోకాలు దెబ్బతిన్నది, హాస్పిటల్ పోయినా. అయినా కానీ ఇప్పుడు కూడా ఇట్లా పని చేసుకుని ఉంటున్నమాట. బొక్కల హాస్పిటల్ పోయినా, బొక్కల హాస్పిటల్ చూపించుకున్నా, గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకున్నా. నాగేంద్ర హాస్పిటల్ లేదు. మా అయ్య ఎంత అన్నం పెట్టాను నాన్న, మా అయ్య కూర్చుండో నిలబడిండో. శ్రీనివాసరెడ్డి నా తండ్రి బతికితున్నాను. నాకు ఎవరు రూపాయి పెట్టోళ్ళు లేరు, 10 పైసలు పెట్టోళ్ళు లేరు నాకు. నా కూరే అమ్మ నాన్న తలా 7 రూపాయలు వేసుకున్నాడు. 30 వందలు ఇచ్చిండు, 50 రూపాయలు ఇచ్చిండు, 60 రూపాయలు ఇచ్చిండు. ఆ దుఃఖం అయితే నీళ్ళు అన్నారా 2000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిపోయింది. కౌన్సిలర్ భార్య 3000 రూపాయలు అది తెచ్చిపోయింది. ఇంకా తలా 100, 200, 100, 200 చేసుకొని నా హాస్పిటల్ చెప్పింది. అయ్యా నాకు ఎవరు 10 పైసలు పెట్టలేదు. నా కాడ 20 ఏళ్ళు ఉన్నాయి, 20 ఏళ్ళు అయిపోయినాయి. నా బట్టలు వచ్చి అక్కడ పుట్టి తెచ్చింది, కాలంలో పట్టీలు అమ్మిన మేనగాళ్ళు మందులు తెచ్చింది, అన్నీ తెచ్చి పెట్టిపోయింది నాకు. అన్ని తెచ్చి పెట్టిపోయింది. నాకు ఎవరు నన్ను చూసిన లేరు, 1 రూపాయి నాకు పెట్టోళ్ళు లేరు. అమ్మమ్మ బిడ్డ చూడండి ఫ్రెండ్స్, ఇడుచుడు కదా అమ్మ వాళ్ళ బిడ్డ. హాయ్ చెప్పు.